ఈరోజు వీడియోలోకి వచ్చి కయాతి గ్లోబల్ వెంచర్స్ ఒక ఎస్ఎంఈ ఐపీఓ దాని గురించి చూద్దాం. అలాగే గరుడ ఐపీఓ రివ్యూ, తర్వాత హుండా ఐపీఓ 22 డేస్ అవి వచ్చాయి. ఎఫ్కాన్ ఐపీఓ అన్నది ఒకటి మెయిన్ బోర్డ్ అప్డేట్ వచ్చింది, దాని గురించి చూద్దాం. కయాతి గ్లోబల్ వెంచర్స్ కంపెనీ అన్నది కయాతి దాని ముందు పాత పేరు వచ్చి కయాతి అడ్వైజరీ సర్వీసెస్ లిమిటెడ్. అది వచ్చి 1993లో స్టార్ట్ అయింది. ఇది ఒక ఎక్స్పోర్టర్ అండ్ రీప్యాకర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్. అంటే ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఇంపోర్ట్ చేస్తుంది, రీప్యాకింగ్ కూడా చేస్తుంది ఎఫ్ఎంజీసీ ప్రొడక్ట్స్ని, హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ని, ఫెస్టివ్ హ్యాండిక్రాఫ్ట్స్ ఇవన్నీ ప్యాకింగ్ అవి చేస్తూ ఉంటుంది. దీని యొక్క క్లయింట్స్ చూసుకుంటే మనకి పార్లజీ, ఎండిహెచ్, ఫార్చ్యూన్, ఆశీర్వాద్, గోవర్ధన్, బాలాజీ వేఫర్స్, హిమాలయన్, డవ్, కోల్గేట్, యూనిలీవర్, గోద్రేజ్ ఇలా చాలా లోకల్లీ మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్ కూడా ప్యాకింగ్ అవి చేస్తూ ఉంటుంది, సప్లై చేస్తూ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఇంపోర్ట్ చేస్తుంది. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ కానీ మనం చూసుకుంటే అసెట్స్ వచ్చి 22లో 3,468 lakh crores ఉంటాయి. ఈ 24కి వచ్చేటప్పుడు 5,274 crores ఉంది. రెవెన్యూ వచ్చి 9,362 crores ఉంటాయి రెవెన్యూ. 23లో వచ్చి 9,617 crores ఉంది. 31st March 2024కి వచ్చేటప్పుడు 10,464 crores. అదే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనం చూసుకుంటే 149 crores ఉంది. 23లోకి వచ్చి 205 crores ఉంది. 24లోకి వచ్చి 253 crores ఉంది. టోటల్ బారోయింగ్ వచ్చి చూసుకుంటే 1,708 crores ఉంది ఇప్పటికి వచ్చి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానీ మనం చూసుకుంటే 9% ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఇయర్ 22-23 మార్చ్ కంటే 24లో చూసుకుంటే 9% ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. పిఏటి కూడా 23% పెరిగింది. ఈ ఐపీఓ లాట్ సైజ్ వచ్చి 1,200 షేర్స్ పర్ లాట్. రిటైల్లో ఒక లాట్ వచ్చి 1,200 షేర్స్ కొనాలంటే మనకి 1,18,800 కావాల్సి వస్తుంది. అది తర్వాత రీటైల్లో మ్యాక్సిమం వచ్చి హెచ్ఎన్ఐలో మినిమం వచ్చి 2 లాట్స్ వచ్చి 2,400 షేర్స్ కావాలి. దానికి వచ్చి 2,37,600 అమౌంట్ కావాల్సి వస్తుంది. ఈ ఐపీఓ ఒక టైం లైన్ చూసుకుంటే ఐపీఓ వచ్చి 4th Octoberన ఓపెన్ అయింది. క్లోజ్ డేట్ వచ్చి 8th October, అలాట్మెంట్ వచ్చి 9th October, ఇనిషియేషన్ ఆఫ్ రిఫండ్ వచ్చి 10th October. డిమార్ట్లో కూడా 10th Octoberని క్రెడిట్ అవుతుంది. లిస్టింగ్ డేట్ వచ్చి 11th October. ఫేస్ వాల్యూ వచ్చి 10 rupees పర్ షేర్. లాట్ సైజ్ వచ్చి 1,200 షేర్స్ పర్ లాట్. లిస్టింగ్ వచ్చి బిఎస్ఐలో అవుతుంది. ప్రైస్ వచ్చి 99 rupees పర్ షేర్. ఫ్రెష్ ఇష్యూ వచ్చి 10.38 crores. ఆఫర్ ఫర్ షేర్లు వచ్చి 7.92 crores. వెబ్సైట్ వచ్చి బిగ్ షేర్ సర్వీసెస్ లిమిటెడ్. అలా ఈ కంపెనీ ఐపీఓని తీసుకురావడానికి గల కారణం ఏంటంటే ఫంక్షనింగ్ వర్కింగ్ క్యాపిటల్ గురించి, జనరల్ కార్పొరేట్ పర్పస్ గురించి ఐపీఓని తీసుకొచ్చారు. ఈ కంపెనీ ఫైనల్ రివ్యూ ఏంటంటే కంపెనీ అది ఎక్స్పోర్టర్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్, ఎఫ్ఎంజీసీ ప్రొడక్ట్స్ అండ్ అదర్ మర్చెండైజ్. అంటే ఇవన్నీ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తూ ఉంటుంది. ప్యాకింగ్ ఐటమ్ని మళ్ళీ రీప్యాకింగ్ చేస్తుంది. థర్డ్ పార్టీ మీద డిపెండ్ అయ్యి ఉండడం వల్ల దీనికి ఒకవేళ ఆర్డర్స్ అవి రాకపోయినా ఏమైనా డిస్ప్యూట్ వచ్చినా ఈ కంపెనీ మీద రెవెన్యూ మీద బాగా ఇంపాక్ట్ పడడం వల్ల చూసుకోవాల్సి వస్తుంది. అలాగే వీళ్ళు వర్కింగ్ క్యాపిటల్ గురించి ఐపీఓని తీసుకురావడం వల్ల యాక్చువల్లీ ఉన్న అప్పుని కొంచెం తగ్గించుకొని ఉంటే ఈ కంపెనీకి ఇంకా మంచి ఉపయోగపడేది, లాభాల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉండేది. కానీ వీళ్ళు మళ్ళీ వర్కింగ్ క్యాపిటల్కే ఫండ్ రైజ్ చేయడం వల్ల దీని మీద బాగా రిస్క్గా ఉంది. దాని తర్వాత ఇంకా జిఎంపీ కూడా మనం చూసుకుంటే ఓవరాల్గా జిఎంపీ కూడా జీరోలోనే చూపిస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ 1 day ఐపీఓ వచ్చి 1 day అయినా సరే ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మేబీ సెకండ్ డే 7th Octoberని చూసి ఫైనల్ డెసిషన్గా ఏమన్నా అప్లై చేసి ఉంటే దాన్ని బట్టి చూద్దాం. ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక రిస్కీ ఐపీఓ కాబట్టి అప్లై చేయకపోవడమే మంచిదన్న. గరుడ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ ఐపీఓ వచ్చి జిఎంపీ వచ్చి 15 rupees to 20 rupees రేంజ్లో చూపిస్తుంది.
18% ప్రాఫిట్ ఈరోజు వీడియో రికార్డ్ చేసే టైంకి. అప్రాక్స్గా మనం చూసుకుంటే రూ. 2,820 వరకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మేబీ ఫస్ట్ డే 8th అక్టోబర్ని ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ డే సబ్స్క్రిప్షన్ చూసి రెండో రోజుని అప్లై చేయడం మంచిది. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు డౌన్ అవుతూ ఉండడం వల్ల ఈ వార్ గురించి దాని గురించి మేబీ ఫస్ట్ డే సబ్స్క్రిప్షన్ చూసుకొని యాంకర్ లిస్ట్ క్యూఓబీ కోటా ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి సెకండ్ డేలో మనం అప్లై చేస్తే లిస్టింగ్ గెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లాంగ్ టర్మ్గా షార్ట్ టర్మ్గా అన్న దానికంటే లిస్టింగ్ గేమ్స్లో అప్లై చేసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. హుండై ఐపీఓ అప్డేట్ ఏంటంటే 22 డేస్ వచ్చాయి. 14 నుంచి 16th అక్టోబర్ వరకు ఓపెన్ అయ్యి ఉంటుంది. అలాట్మెంట్ 17th అక్టోబర్ని తెలుస్తుంది. లిస్టింగ్ డేట్ వచ్చి 21st అక్టోబర్. షేర్ ప్రైస్ పర్ షేర్ వచ్చి 1,500 నుంచి 2,100 రూపీస్ అని చెప్పి అంటున్నారు. మేబీ దానివల్ల జిఎంపీ కూడా బాగా డౌన్ అవుతుంది. ఒకసారి అలాట్ చేస్తే షేర్స్ ప్రైస్ దాన్ని బట్టి ఎంత బ్రాంచ్లో ఉందో రీజనబుల్గా ఉందో చూసుకొని దాన్ని బట్టి అప్లై చేస్తారు. దాన్ని బట్టి జిఎంపీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు మేబీ 2,000 to 2,100 రేంజ్లో కనుక జిఎంపీ లిస్ట్ అవుతుంది అని తెలిస్తే మేబీ మార్కెట్లో ఇంకా డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అప్కమింగ్ ఐపీఓ గురించి 22 డేస్ వచ్చాయి. ఎఫ్కాన్స్ అని చెప్పి కంపెనీ, ఇది వచ్చి ఓపెన్ డేట్ వచ్చి 21st అక్టోబర్ టు 23 అక్టోబర్, అలాట్మెంట్ డేట్ వచ్చి 24th అక్టోబర్, లిస్టింగ్ డేట్ 28 అక్టోబర్. ప్రైస్ బ్యాండ్ వచ్చి ఇంకా అనౌన్స్ అవ్వలేదు. జిఎంపీ వచ్చి కూడా ఇంకా జిఎంపీ కూడా ఏం చూపించట్లేదు. మేబీ 22 డేస్ కాబట్టి యాక్చువల్ డేట్స్ అవి వచ్చిన తర్వాత ఇంకా యాంకర్ లిస్ట్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనం ఓవరాల్గా ఈ కంపెనీ గురించి రివ్యూ చూద్దాం. థ్యాంక్ యూ.